హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇది కేదారేశ్వరి నోమండి. మొన్న దీపావళి నాడు చేసుకోవాల్సిన పూజ చేసుకోలేదు కుదరక, ఈరోజైతే కార్తీక సోమవారం చేసుకున్నాము. పూజ అయితే ఎలా చేసుకున్నాము, మామిడి తోరణం కట్టి, కలశం పెట్టుకుని, ఇంకా శివయ్య కుటుంబాన్ని ఫోటో పెట్టుకుని, ఇంకా బూరెలు, గారెలు, ఇంకా పరమాన్నము, అత్తీసర అన్నము, ఉసిరి దీపము ఇలా పెట్టుకుని, తోరాలు పెట్టుకుని సింపుల్‌గా మంత్రాలు, కథ చదువుకొని ఆ తోరం కట్టుకున్నారు. తోరమే కదండీ ముఖ్యము. కథ ముఖ్యము. ఇవి మెయిన్‌గా ఉంటే ఇంకా సింపుల్‌గానే చేసుకున్నాము. ఇంకా ఎంత ఆర్భాటంగా చేసినా ఈ రెండే కదా ముఖ్యము. కథ చదువుకొని తోరం కట్టుకోవడము. ఇంకా ప్రసాదం అయితే ఏర్పాటు చేసాము. పూజ అయితే ఇలా సింపుల్‌గా కానిచ్చాము. తర్వాత ఏదైనా గుడికి వెళ్దాము అని వెళ్ళాము. ఆ గుడి 5 గంటల వరకు తెరవరంట. 2 గంటలు టైం ఉంది. ఇక్కడ వాళ్ళే గుడి గలాళ్ళు ఒక బట్టల షాపింగ్ కూడా ఉంది. గుడి వారిదంట. అందులోకి అక్కడ కాసేపు వెయిట్ చేసిన తర్వాత గుడి తీసిన తర్వాత వెళ్ళాము. గుడి అయితే చూడగానే ఆ ఆవరణలోకి వెళ్ళగానే చాలా అద్భుతంగా ఉంది. మా మనవడు వీడియో తీసుకుంటుంటే వచ్చేసి గంతులేస్తున్నాడు. గుడి అయితే ఎట్టకేలకు 5:30కి తీశారు. ఫస్ట్ వెళ్ళగానే రేణుకా అమ్మవారి గుడి ఉందండి. ఆ అమ్మవారు చాలా ఉగ్ర రూపంగా ఉన్నారు. చెట్టు అంతా ఉంది. చాలా బాగుంది. ఇదైతే ఒక నాగదేవత ఉన్నారు ఇక్కడ. చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వెళ్ళగానే మనసు ఒక్కలాంటి ప్రశాంతత ఉంది. ఎటు చూసినా నల్లని రంగు, ఎర్రటి బట్టలు ఉన్నాయి. ఇక్కడంతా ఎక్కువగా అన్నిటికి నల్ల రాతితోనే కట్టారు. పెయింటింగ్ కూడా బ్లాక్ కలర్స్ వేశారు. జనసాంద్రత ఎక్కువగానే ఉంది. ఇంకో అద్భుతం ఏమిటంటే ఎటు చూసినా ఈ ఈ త్రిశూలాలను ఏర్పాటు చేశారు. మనం ఎటు చూసినా త్రిశూలాలు కనపడతాయి. ఇంకా ధ్వజస్తంభం అయితే చెప్పనక్కర్లేదు. ఆకాశాన్ని అంటుకుంటుందా అన్నట్టుగా పైకంటూ ఉంది. అన్ని గుళ్ళోనూ ధ్వజస్తంభం చెక్కతో ఒక రౌండ్ షేప్‌లో ఉంటాయి కదా! ఇక్కడైతే మాత్రం సిమెంట్‌తో ఇలా పొడవుగా అంతస్తుల కింద లావుగా వెళ్ళే కొలది సన్నగా స్టెప్ అలా కట్టారు. ఇక్కడ వెరైటీగా ఉంది. ఇంకా అర్ధనారీశ్వరుడిని అయితే చూద్దామండి. ఇక్కడైతే కనిపించట్లేదు. వీలైనప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. జనం కోలాహలం ఎక్కువగానే ఉంది. మార్నింగ్ 1 వరకు ఉంటుందంట. మూసేసి మళ్ళీ 5:30కి తెరిచారు గుడి. గుడి అయితే పెద్దదే ఉంది. బాగుంది. ఇక్కడ కొంచెం కనిపిస్తున్నారు చూడండి. అర్ధనారీశ్వరుడు, శివుడు, పార్వతి కలిసి ఉంటారు కదా! ఇదేనండి అర్ధనారీశ్వరుడితో. ఓం నమ శివాయ. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాము. ఇక్కడైతే పైన శ్రీచక్రము ఉంది. ఇక్కడ దీని కింద అంటే కూర్చుని కొంతసేపు జ్ఞానం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. ఆయురారోగ్యాలు కుదురుపడతాయి అని చెప్తున్నారు. ఇక్కడైతే పెద్ద నాగసర్పం ఉంది. ఇది నాగదేవత రేణుకా ఎల్లమ్మ వారి దగ్గర ఇది ఉంది. ఇక్కడ లోపలైతే అమ్మవారి దగ్గర ఒక నాగసర్పము, బయట ఇక్కడ భూగర్భంలో ఒక నాగసర్పము ఉంది. దీనికి కూడా ధ్వజస్తంభం ఉంది. ఇది ఆకాశాన్ని అంటుకున్నట్టు తీసిపోలేనట్టుగా ఇది కూడా ఉంది. ఇక్కడ యజ్ఞయాగాదులు జరుగుతాయంటే ఇక్కడ యాగశాల కూడా కొంచెం వెరైటీగానే ఉంది. ఎక్కడ చూసినా 4 పలకలు ఉంటుంది కదా! ఇక్కడ ఓవెల్ షేప్ లాగా ఇలా కోడిగుడ్డు ఆకారంలో ఉంది. ఇక్కడైతే యజ్ఞగుండము. ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తారు అంటున్నారు. ఈసారి అక్కడ చూడాలి. ఇక్కడైతే గోశాల కూడా ఉంది. ఇక్కడ గోవులు కూడా వెరైటీగానే ఉన్నాయి. అన్ని గోవులు పొట్టి పొట్టిగా చిన్న ఆవులు ఇవి. ఏదో ఊరు ఆవులు అంటారు. గుర్తు రావట్లేదు కానీ ఈ ఆవులను అయితే అప్పుడప్పుడు చూస్తున్నాము. ఇక్కడైతే వెళ్ళిన వారందరూ దీపాలు వెలిగించుకోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు. ఈ త్రిశూలాలు చూసారా? ఎటు సైడ్ వెళ్ళినా ఎక్కడ చూసినా ఒక త్రిశూలాలే ఉన్నాయి. అటు అమ్మవారిని అనుకరించుకుంటూ ఇటు శివుడు ఆజ్ఞతోటి ఇంక ఎటు చూసినా అమ్మవారు శివుడు మనకి గుర్తుతాలు పెట్టినందుకు అటు శివలింగాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ త్రిశూలాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక ఎటు చూసినా భక్తి మార్గమే కనపడుతున్నాయి అన్నట్టుగా ఉంది. ఆ దుర్గాదేవిని చూసినట్టు కూడా ఉంటుంది ఆ త్రిశూలాన్ని చూస్తుంటే. ఆ అమ్మవారు కూడా ఉన్నారా అనిపించినట్టు అనిపించింది. ఈశ్వరుని మరి ఒక్కసారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకొకసారి ఓం నమ శివాయ అంటూ దండం పెట్టుకుందాము. ఇక్కడైతే కనుక ఈశ్వరుడు పార్వతిని పెట్టారు. పైన త్రిశూలం కదండి. ఇక్కడ ఈశ్వరుడి దగ్గర జ్ఞానం చేసుకోవాలని ఇలా ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు కుదరదంట. మధ్యాహ్నం టైంలో చేసుకోమంటున్నారు. ఇప్పుడు జనాలు కదండి అటు ఇటు వెళ్ళడానికి ఉండదు కదా అని. గోవులు అయితే భలే ఉన్నాయండి వెలిగించిన. ఈ దీపాలు కూడా భలే బాగుంటాయి కదా! కార్తీక మాసం వచ్చిందంటేనే దీపాలతో ఉంటాయి కదా! ఈ ఓవెల్ షేప్ చూడండి
అది నాలుగు పలకలుగా ఉండేది హోమగుండం. ఇక్కడ గోళాకారం లాగా ఎగ్గాకారం లాగా రౌండ్ షేప్‌లో కట్టారు. ఇక్కడ ఏది చూసినా కొంచెం వెరైటీగానే ఉంది. అన్ని గుళ్ళోలాగా ఇక్కడ పంతులు గారు కూడా డబ్బులేయమని అడగట్లేదు. ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.